అందరికీ నమస్కారం. మరి ఈరోజు మీ ముందుకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మొందా తుఫాన్ అని ప్రభుత్వం ఒక 2-3 రోజుల ముందు నుంచే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులని కానీ ప్రజల్ని కానీ అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క తుఫాను అతి భారీ తుఫానుగా ఉంది, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం మరి జిల్లా అంటే ఏ జిల్లా కలెక్టర్లతో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి మరి ఈ యొక్క తుఫాన్ని ఏ విధంగా మనం ఫేస్ చేయాలనే దాని మీద ప్రభుత్వ యంత్రాంగం 100% పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగా కూడా ఈరోజు మీకు చెప్పే విషయాలు కొన్ని ఏంటంటే, మరి అందరూ కూడా ఈ తుఫానుకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు మన కోసం పనిచేస్తుంటాయి కాబట్టి, మనం ప్రభుత్వాల కోసం పనిచేస్తాం కాబట్టి ప్రభుత్వాలు మనకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయంటే మనం దాన్ని మరి ఏదో జోక్గానో సిల్లీగానో తీసుకోకుండా మరి అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకొని మనం జాగ్రత్తగా ఉంటూ మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా బయటికి పంపకుండా మీరు ఇంట్లోనే ఉంటూ, ఏదన్నా బయటికి వెళ్ళినా సరే ఏదో వర్షం పడుతుంది కదా అని చెప్పేసి చెట్ల కిందో లేదంటే ఆ రోడ్ల పక్కన ఉన్నటువంటి పాడుపడిపోయిన బిల్డింగుల దగ్గర వర్షంలో తడకుండా మనం వెళ్ళి నుంచుంటూ ఉంటాం. దయచేసి ఎవరో కూడా అలా చేయొద్దు. ఎందుకంటే 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగా పాత బిల్డింగుల్లో చెట్ల కింద మనం నుంచోవడం జరిగితే మనం ప్రమాదానికి గురవుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి మీకు ఫోన్ ఛార్జింగ్లో ఫుల్గా పెట్టుకోండి. అదేవిధంగా ఇన్వర్టర్లు ఎవరికైనా ఉంటే ఇళ్లలో, అంటే ప్రతి ఇళ్లలో ఇన్వర్టర్స్ ఉంటాయి, కానీ ఇన్వర్టర్లు ఉన్నది కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఓన్లీ లైట్ మాత్రమే యూజ్ చేసుకోండి. ఫ్యాను అది మీరు యూజ్ చేయకుండా ఉత్తి లైటే యూజ్ చేస్తే పవర్ మనకి 2-3 రోజులు మేబీ చెప్పకపోవచ్చు. పోల్స్ కానీ అంటే పెద్ద పెద్ద స్తంభాలు కానీ విరిగిపోతే మరి వర్షంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు పని చేయలేదు కాబట్టి మరి మనకు 1 రోజు కానీ 2 రోజులు కానీ కరెంటు కూడా రాని పరిస్థితులు కూడా ఒక్కోసారి ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి మీరందరూ కూడా ముందుగానే ఒకవేళ కాయగూరలు కానీ ఇంట్లో మీకు అవసరమైనటువంటి బియ్యం, పప్పులు లాంటి నూనె ఇలాంటివి కానీ, అదేవిధంగా బళ్ళల్లో కూడా పెట్రోల్ కొట్టించుకోండి. ఒకవేళ మీ ఇళ్లలో జనరేటర్స్ ఏదన్నా ఉంటే డీజిల్ తెప్పించుకొని జనరేటర్లో కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరి దగ్గర కోరుకుంటూ, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా, ఎందుకంటే ఈ తుఫాను మరి మన ఆంధ్ర రాష్ట్రం మీదే ప్రభావం ఎక్కువ చూపెడుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ అధికారులు ఏదైతే మీకు దిశానిర్దేశం చేస్తారో ఖచ్చితంగా అధికారులు చేసే ఆ యొక్క హెచ్చరికలను మీరు పరిగణలోకి తీసుకొని మరి వాళ్ళకి కూడా మీరు సహకారాలు అందించాలని కోరుకుంటూ, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మరొక్కసారి మీ అందరి దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తస్మాత్ జాగ్రత్త. మీ గఫూర్ భాయ్, జగ్గంపేట.